యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు పోయిన వారం మొదలుకొని ఈ ఆదివారం వరకు తన రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవునికి వందనాలు. మొదటి ఆదివారం దినం జూన్ నెల మొదటి ఆదివారము అంటే జూన్ 5th 2016 కాబట్టి ఈ 5వ తారీఖు జూన్ నెల 2016 సంవత్సరపు ఈ మొట్టమొదటి ఆదివారం సందేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అనండి. నిద్రపోతుంది, ఎందుకంటే పొద్దున్న ఏదో ఒకటి తినొస్తాం కాబట్టి ఈ ఫ్యాన్ తిరుగుతుంటే నిద్ర వస్తుంది. కాబట్టి నిద్రపోవాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు మీరు నిద్రపోకుండడానికే హల్లెలూయా చెప్తుంది. అయితే ఈరోజు తల్లిదండ్రుల గురించి నేర్చుకుందాం. ఎవరి గురించి అండి? తల్లిదండ్రుల గురించి మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనంలో ఏముందమ్మా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడవునట్లు, నీకు క్షేమం కలుగునట్లు ఏం చేయాలంటే తల్లిదండ్రులను పిల్లలు ఈ రోజులలో తల్లిదండ్రులను ఏం చేస్తున్నారండి? పట్టించుకోవడం లేదు. పెద్ద అయిన తర్వాత ఏం చేస్తున్నారండి? పిల్లలు పట్టించుకోవడం లేదు, అన్నం పెట్టడం లేదు, దగ్గర తీసుకోవడం లేదు. మరి మీరు అలా పెంచుతున్నారు మీ పిల్లలు. మీరేం చేస్తున్నారు? మీ పిల్లలను ఆ విధంగా మీరు పెంచుతున్నారు. ఎట్లా పెంచుతున్నారంటే, మరి మీరు దేవుని మందిరానికి తీసుకొని వస్తే క్రమశిక్షణ వస్తుంది. ఏమొస్తుందమ్మా? బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తుంది? నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు, నీ తల్లిని తండ్రిని నీకు క్షేమము కలుగునట్లు ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలట. ఏం చేయాలమ్మా? తల్లిదండ్రులను హానర్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఏం చేయాలి? హానర్ అంటే గౌరవించాలి, సన్మానించాలి. మరి సన్మానించకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు తల్లిదండ్రులను మంచిగా చూసుకునే దానికి బదులుగా చూసుకోవడం లేదంటే కారణం ఏమిటి? మీరే ప్రార్థన తీసుకొని రావడం లేదు. మరి మీరు ప్రార్థన తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు? మంచి క్రమశిక్షణ నేర్చుకొని మిమ్మలను మంచిగా చూసుకుంటారు. అందుకే దేవుని వాక్యంలో పిల్లలారా చిన్నప్పుడు ఎంత మంచిగా చూసుకుంటే మనం ఎంత పెద్దవాళ్ళం అయ్యాం కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? మంచిగా మనల్ని చూసుకుంటేనే ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. నువ్వు చిన్నప్పుడు నువ్వు బాగలేక అనారోగ్యంగా ఉంటే ఏదైనా తినకూడని పదార్థాలు తినకుండా హత్యం చేసి కదా తల్లి ఏం చేస్తాండి? పుట్టిన తర్వాత కారంతో తింటారు కదా. తింటారామా? ఏ కారంతో తింటారు? మార్చిన కారంతో తింటారు కొద్ది రోజులు. ఎందుకు తింటారు? బాలింతలు ఎందుకు తింటారమ్మా? పుట్టిన పిల్లలకు ఆరోగ్యంగా ఉండడానికి మార్చిన కారం తింటారు. అంటే ఇప్పుడు డాక్టర్లు మంచి సలహా ప్రకారం ఈ లేటెస్ట్ ఈ కాలంలో మంచిగా వేరే చెప్తున్నారు, పాలకూరతో తింటుంది కదా. అదొక పథ్యమే. నీవు బ్రతకాలని చికెన్ మటన్ పుట్టినప్పుడు తినరు. నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీవు మంచిగా జీవించాలని, నీవు బ్రతకాలని, నీ క్షేమం కోరి నీ యొక్క భవిష్యత్తును ఉద్దేశించి నిన్ను ఎంతో మంచిగా పెంచిన నీ తల్లిదండ్రులను ఏం చేయాలని నీవు సన్మానించాలి.
హల్లెలూయా. నువ్వు నిద్రపోకుంటే ఏం చేస్తారండి? పాట పాడరు. యేసు ప్రభు పుట్టినప్పుడు మనం పాట పాడతాం, చిన్న లాలి పాట. ఏం పాట అండి? లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. నువ్వు నిద్రపోకపోతే నీ కొరకు ఏడుస్తూ రాత్రంతా నిద్రగాచి నిన్ను బ్రతికిస్తే ఈరోజు నీవు తల్లిని, నీ తల్లిని ఎలా చూసుకుంటున్నావు? నీవు దేవుని బిడ్డవైతే, నీవు దేవుని దాసురాలు అయితే, నీవు ప్రార్థిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, వాక్యం ధ్యానిస్తూ ఉంటే, ప్రభువులో పాత్రలు పొందుతూ ఉంటే చాలా సంతోషము. కానీ నీ తల్లి సంగతి ఏంటి? నీ తల్లికి అన్నం లేదు, నీ తల్లి ఏడుస్తూ ఉంది, నీ తల్లి వేదనతో ఉన్నావు. నువ్వు బాగానే కారెక్కావు, బాగానే బైక్ ఎక్కావు, బాగానే మందిరానికి వెళ్తూ ఉన్నావు. నీ తల్లిదండ్రుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో తిలకిస్తున్న దేవుని దాసుడా, దేవుని దాసురాలా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ఏం చేయాలన్నా సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సన్మానిస్తున్నావా? వాళ్ళను ఖండించి గద్దించి తిడుతున్నావా? ఒక ముద్ద అన్నం పెట్టి కూర్చోబెట్టి నిలబెట్టి స్నానం నీకు స్నానం చేయించి, నీకు పాలించి, నీకు ఎంతో ప్రేమను పంచిన నీ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నావా? బైబిల్ తెలియజేస్తుంది. చూడమ్మా, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. రూతు కొంచెం గట్టిగా చదువుతాను, దూరంగా కూర్చున్నావు. ఆ మాట చదవాలి. ఎందుకంటే తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు, తల్లిదండ్రులను కన్నీరు గార్చొద్దు. బైబిల్లో తల్లి నీ తల్లిదండ్రులు నేను చూడకపోతే, నీ పిల్లలను చూడకపోతే బైబిల్ తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందో తెలుసా? నీ పిల్లలు నీవు మందిరానికి నడిపించలేదు, వారికి క్రమం తెలియదు, వారికి డిసిప్లిన్ తెలియదు, వారు బైబిల్ చదవడం లేదు. అందుకే నీకు ఈరోజు అన్నం లేదు, నీకు బట్టలు లేవు, నీకు చెప్పులు లేవు, నీకు సరైన సబ్బులు లేవు. నీవు వేదనతో ఉన్నావు, శోధనతో ఉన్నావు, బాధతో ఉన్నావు, బాధతో హృదయంతో ఉన్నావు, మంచం మీద ఉన్నావు, రాత్రి తెచ్చి పెడుతున్నారు, వేడన్నం వాళ్ళు తినేస్తున్నారు. నీ మీద ప్రేమ లేకుండా పోయింది. నీవు ఎప్పుడో రాత్రి ఉన్న కూరలు నీకు వేసి వాళ్ళు వేడి వేడి అన్నం తింటూ నిన్ను బాధపెట్టడానికి కారణం ఏందో తెలుసా? అమ్మ ఏడుస్తుంది నేను చెప్తుంటే. కన్నీరంతా తుడుచును కను పాప వలె కాపాడు, కన్నీరంతా తుడుచును కను పాప వలె కాపాడు, కాలు వేగము వాలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును, కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. ఏడు బాధపడదు, ఎవరు తోడుకున్న పొయ్యిలో వాళ్ళే పడతారు. నీ పిల్లలను క్రమశిక్షణలో నీవు నడిపించలేకపోయావు. అందుకే ఏం చేస్తున్నాంటే
నీ పిల్లలు నిన్ను చూడడం లేదు, నువ్వు మానసిక వేదనకు గురి అయ్యావు. చూడు, వాళ్ళ మందిరానికి తీసుకుని వెళ్ళలేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మా పిల్లలు చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. పిల్లలు చదవకపోతే ఏమవుతారు? క్లాసులలో కాలేజీలలో పిల్లలు చదవకపోతే ఏమైపోతారు? ఫెయిల్ అవుతారు. బైబిల్ చదవకపోతే కూడా నీ భవిష్యత్తులో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ పిల్లలు మరి క్రమశిక్షణ ఉండదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఏమంటారు చూడమ్మా, చదువు అక్కడ నిలబడి చదువురా. 20వ అధ్యాయము 12వ వచనం చూడాలి. నిర్గమాకాండములో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో ఏం చేయాలంటే పిల్లలు, బాబు అమ్మా నీకే దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సన్మానించమని చెప్పాడు. నీవు సన్మానించకపోయేదిగా కాకుండా ఏం చేస్తున్నావు? వాళ్ళను తంతునండి, తల్లిదండ్రులను తనడం కొట్టడం జరుగుతుంది. ఎంత అవమానం అండి. నువ్వు క్రైస్తవురాలివేనా? నువ్వు క్రైస్తవుడవేనా? నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, కొట్టకు. అన్నం పెట్టావు, బయట అడుక్కొని తినేవు, ఇంట్లో పెట్టి తాళం వేస్తావు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో పెట్టి తాళం వేస్తే నీళ్ళు కూడా ఏక తాళం వేసిపోతే అట్నే కూడుకుపడి చచ్చిపోతుంది. కొంతమంది పిల్లలు వెళ్ళగొడితే రోడ్డు మీద భిక్ష పెట్టుకుంటాం. సంపాదించిన ఆస్తి అంతా పంచుకున్నావు, వారిని బాధ పెడుతూ ఉన్నావు. దేవుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం. బైబిల్ ఏం గ్రంథం అమ్మా? పరిశుద్ధ గ్రంథం. నీకు న్యాయం చేస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను దీవిస్తుంది. నీవు ప్రొద్దున లేస్తే నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ఉండడానికి కారణం. సహోదరి, నీ తండ్రిని సన్మానిస్తున్నావా? వేధిస్తున్నావా? బాధ పెడుతున్నావా? బాధ పెట్టకు బిడ్డ. హల్లెలూయా. బాధ పెట్టకు. బాధ పెడితే ఆజ్ఞాతిక్రమం పాపం అయిపోతుంది. దేవుడు ఏం చేస్తుందంటే బాధ పెట్టదంటాడు. ఏమంటున్నా? బాధించకు, తల్లిదండ్రులను హింసించకు, వాళ్ళని కొట్టకు. వాళ్ళు నిన్ను కొట్టలేరు, వాళ్ళు నిన్ను తిరిగి కొట్టలేరు. ఇప్పుడు నువ్వెందుకు కొడుతున్నావు? నీ చిన్నప్పుడు నువ్వు కొట్టలేవు కదా. నిన్ను క్రమశిక్షణలో నిన్ను కొడితే నువ్వు బ్రతికేవాడిగా, చిన్న పసిబాలుడిగా పసిగందుగా ఉన్నప్పుడు నిన్ను కొడితే నువ్వు బ్రతకగలవా? నువ్వు బ్రతకలేవు. నువ్వెందుకు కొడుతున్నావు ఇప్పుడు? చూడమ్మా, నిర్గమాకాండం 21:15 కూడా చూడరా. నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుకుందాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 21:15. ఒక్కొక్క మాట. తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు. ఏందట? తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందునని బైబిల్ తెలియజేస్తుంది. మనం నువ్వెందుకు కొడుతున్నావు? ఒకవేళ నీవు ప్రభువు నమ్ముకోకపోవచ్చు, నీ శాస్త్రం
నిశ్చయముగా మరణ శిక్ష నందును. బాబు, ఆజ్ఞాతిక్రమం పాపము బైబిల్ నీకు బోధిస్తూ ఉంది. నీ తల్లిని వద్దకు, నీ తల్లిని వద్దకు. జీవం కదా దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఎవరి చేతిలో పడుతున్నావు తెలుసా? దేవుని చేతిలో పడుతున్నావు. దేవుని చిత్తంలో నీ తల్లిదండ్రులు ఉన్నారు. ఓ కోడలమ్మా, నీ తల్లి జాగ్రత్త, నీ మామగారి జాగ్రత్త, నీ అత్తగారి జాగ్రత్త. నీ పుట్టింటి వారి మధ్య, నీ అత్తింటి వారి మధ్య ఆ వృద్ధులు ఏడుస్తూ రోడ్డు మీద నిలబడితే నీకు అవమానంగా లేదా? బైబిల్ చదువుతున్న నీవు, శాస్త్రాన్ని ఆ పద్ధతిలో నీవు అవలంబిస్తున్న నీవు కూడా చిన్నప్పుడు ఎన్నెన్నో తప్పులు చేసి ఉంటావు. నీ తప్పులన్నింటినీ వారు క్షమించారు కదా, ఇప్పుడు నీవెందుకు క్షమించవు? వారు ఏదైనా చిన్న చిన్న తప్పులా చేస్తే చేయరు, చేస్తే ఏం చేయాలి? తల్లిదండ్రులను క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు నమ్మకపోయినా, నీకు యేసు ప్రభు తెలియకపోయినా నీ తల్లిదండ్రులను కొట్టకయ్యా, నీ తల్లిదండ్రులను బాధ పెట్టకు. చూడండి, 21:17 చూడమ్మా. నిర్గమకాండము నువ్వు చదువుకో. ఈ వీడియో, ఈ దృశ్యాన్ని ఎవరో ఒక దైవజనుడు నేను ఈ యొక్క వీడియో ఆన్ చేసినప్పుడు ఈ సందేశము ఒకవేళ మనకే నా కొరకైనా ప్రభువాన్ని ఆలోచించుకో. ఒకవేళ నువ్వు తల్లిని సన్మానిస్తూ ఉంటే సంతోషించే వ్యక్తులలో నేను ఒకరిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఎలిసమ్మ, నిద్రపోతు తల్లి. నిద్రించుచుండగా సంసోను తల సగరమైపోయింది. నిద్రించుచుండగా పెళ్లి కుమారుడు అంతఃపురమునకు వెళ్ళాడట. నిద్రించుచుండగా సాతానుడు గోధుమల మధ్య గురువులు విత్తాడట. యోనా నిద్రపోతూ ఉంటే ఏమైపోయింది? ఓడంతా తలకిందులైపోయింది. ఆ జీవిత సాగరాన వీచేను పెనుగాలి వాన, వీచేను పెనుగాలి వాన, కలవరపడుచున్నాను ప్రభువా, నిలవలముగా నేనుండలేను. నా జీవిత సాగరాన వీచేను పెనుగాలి వాన, వీచేను పెనుగాలి వాన. 21:17 ఏముందిరా? తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. చూసారండి, తల్లినైనను తండ్రినైనను ఏం చేయాలి? బిడ్డ శాపనందాలు పెట్టద్దు, దుర్భాష రావద్దు, చెడ్డ చెడ్డ బూతులు నీ తల్లిని తిట్టగాను, వారిని సన్మానించు, శపించకూడదట. 21:17. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడ 6వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న బిడ్డలారా ఏం చేయాలమ్మా? ముసలోళ్ళను కొట్టకండి, ముసలోళ్ళను కసురుకోకండి, వృద్ధులను బాధ పెట్టకండి. నీకు క్షేమం కోరుతున్నాను, నువ్వు మంచిగా బ్రతకాలి, నా కోడలు మంచిగా ఉండాలి, నా మనవాళ్ళు మంచిగా ఉండాలి, నా మనవరాలు మంచిగా ఉండాలి. వాళ్ళ ఆశయంలో తెలుసా? ఏదో కొంచెం జాగ్రత్త పట్ట, బాగా పట్ట, జాగ్రత్త పట్ట, ఏదో కింద అన్నం. నీ బంగారం రేపు, నీ రూపాయి రేపు,
వాక్యాన్ని లైక్ చేయి. ఈ వీడియో నీ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళిపోతే నీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమిస్తారు, దేవుని ప్రేమను పంచుతారు. పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ అంటే పరిశుద్ధం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి క్రమశిక్షణ వాక్యాలు పొందుపరచాలి కనుకనే ఈ డిస్ట్రిక్ట్ లో, ఆ డిస్ట్రిక్ట్ లో, ఈ మండలంలో, ఆ మండలంలో, ఈ స్టేట్ లో, ఆ స్టేట్ లో, ఈ కంట్రీలో, ఆ కంట్రీలో, ప్రపంచమంతా ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏదో తెలుసా? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందండి? వృద్ధులను కొట్టదు. ఏమంటే 6వ అధ్యాయము 1వ వచనము, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. తల్లిని తండ్రిని ఏం చేయాలి బిడ్డ? అమ్మా, సన్మానించమంటే ఏంటిది? హానర్. హానర్ అంటే గౌరవం. గౌరవించు, తిట్టకు, శపించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాపనార్థాలు బిడ్డకు, దుర్వాసనాలకు, మానసిక ఒత్తిడికి గురై కుడుకబట్టి నీ తల్లి చచ్చిపోతే, నీ తల్లిదండ్రులు నిలబెడతారా? వాళ్ళ వల్ల నీకు కనిపించరు. ప్రాణం పోతే ప్రాణం రాదు. నీ డబ్బులు పోతే మళ్ళీ డబ్బులు ఇస్తా, మళ్ళీ దేవుడు ఇస్తాడు. నీ మాట పోగొట్టుకోకు, దేవుని మాటను. మాట పోతే మాట రాదు, ప్రాణం పోతే ప్రాణం రాదు. వారికి ఆయుష్కాలం సమయం పోతే సమయం రాదు. అందుకే ఏం చేయాలి బిడ్డ? తల్లిదండ్రులను సన్మానించాలి. చూడమ్మా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యంలో కూడా తల్లిదండ్రులను చిన్న సంఘం ఇది. ఒక వారం వస్తే ఒక వారం రాదు. వచ్చిన ఒక్కరికైనా వాక్యం చెప్తూనే ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మీరు మాత్రమే పెట్టుకుంటారు, కానీ ఇంకా చాలా మంది ఏం చేస్తారు? వీడియో తిలకించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచమంతా, ఈ ప్రపంచానికి లోకంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చూసి దేవుని ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాసిదోనియాలో ఉన్న సంఘం కూడా ఇక్కడ కూర్చోవాలి. పేద సంఘం, చిన్న సంఘం అట, నిరుపేదలాట, కానీ వారు మంచి విడుదలని రాయబడింది. హల్లెలూయా. చూడమా, ఏమంటాడు? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదువు తల్లి. తల్లిని అపహాసించి, తల్లిని అపహాసించి తల్లి మాట వినవలని వారి కన్ను. శాపనాడు దేవుడు అంటుండు. తల్లిదండ్రులను ధిక్కరిస్తే దేవుడు క్షమించాడట. ఆమె చేయబడుతుంది అట్లా వచ్చి చిన్నపిల్లలు ఆమె ఆడి కిటికీలు ఏంటంటే హల్లెలూయా ఏమంటున్నామా? మళ్ళీ చదువురా. తండ్రిని అపహాసించి తల్లి మాట వినవలని వారి కన్నులు చూసారా? హల్లెలూయా. అందుకే సామెతలు 23, 22 కూడా చూడాలి. సామెతలు 23, 22లో కూడా నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నిర్లక్ష్యం చేయకు, బాధ పెట్టకు, నీకు కలిసి రాదు. నీకేంది అది? నీకు మంచిది కాదు బిడ్డ. నీ తల్లిని నువ్వు శపిస్తున్నావు చూడు, నీ తల్లిని నువ్వు బాధ పెట్టావు చూడు. ఇంత అన్నం పెట్టక పాసుకూర లేచి ప్రాణం పోవాలి, చచ్చిపోవాలనుకుంటున్నావు చూడు, నీకు న్యాయం కాదు. హల్లెలూయా. బైబిల్ అంటే ఏదో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ఇంత చక్కని దైవ లేఖనాలు, ఈ వాక్యాలు ఉన్నాయి కాబట్టి
అనేకులు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. నేనే కాదు అయ్యా, వాక్యం చదివిన తర్వాత మా కుటుంబం మారిపోయింది, మా పిల్లలు మారిపోయిందయ్యో నేర్చుకుంది. మంచిగా మేలు జరిగింది అయ్యా, నా కొడుకు చర్చకు వచ్చి మంచిగా వాక్యం వినడు, మాకు దండం పెడుతుండ్రయ్యా అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి ఈ గృహంలోనికి దేవుని యొక్క వాక్యం వచ్చింది కాబట్టి ఏం చేయొద్దట, తండ్రిని అపహాసించి తల్లి మాటలు వినడని వారి కన్నులు లోయకాకులు విక్కుతుంది. నిన్ను కనిడని తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను అంగీకరించుము, బాధ పెట్టకని దేవుని వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలోనే ఇంకొక సొలొమోను మహారాజు అంటాడు చూడమ్మా, 20వ అధ్యాయము 20వ వచనంలో కూడా సామెతలు 20:20లో ఇక్కడ దేవుడు మీకు తెలియజేసేది ఏంటంటే, మీ పిల్లలను మందిరానికి నడిపిస్తే నీకు దండం పెడతాం, రాలేదనుకో ఏం చేస్తారు, పిల్లలను చెప్పు తీసుకొని పడతారు, కట్టె తీసుకొని పడతారు, ఒక మీద ఊస్తారు, బయటకు వెళ్ళబడతారు. గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ కూడా తీసుకుంటారు. చాలా అవి తీసుకుంటే పుచ్చబెట్టుకుంటారు. గవర్నమెంట్ వారు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఎంత ఆశీర్వాదకరం, 1000 రూపాయలు గవర్నమెంట్ మీకు ఇస్తుందంటే ఆ 1000 రూపాయలు కూడా త్రాగుడుకు బానిసలైపోయి చంపేస్తున్నారు, తల్లిదండ్రులను స్త్రీక విసిగేస్తున్నారు. ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే పిడిగుద్దులు గుద్దుతున్నారు తల్లిదండ్రులు. బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, బిడ్డ నీ త్రాగుడుకు నీ తల్లి పెన్షన్ కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. మీరు కాదనుకోండి, యువర్ ఏ గుడ్ మ్యాన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను కాదు చెప్పేది. కొంతమంది కొన్ని స్థలాలలో త్రాగి 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 చనిపోతున్నారు. సామెతలు 20 రూట్లు కనుక చూసారా, తన తల్లినైనను దూషించు వారి దీపము ఆరు చీకట్లో ఎక్కడో తెలియని ప్రదేశంలో ఆరిపోతాడు. దీపం అంటే ఏంది? మనం చనిపోయినప్పుడు ఏమంటారండి, నా ఇంటి దీపం ఆరిపోయిందయ్యో అంటారు. హల్లెలూయా. నా ఇంటి దీపం ఆరిపోయిందయ్యా అయ్యా, ఇక నా దీపం ఆరిపోయిందా. ఇక్కడ ఏమంటుందో తెలుసా దేవుడు,